నా కారు మీద అయ్యగారు వచ్చి ప్రార్థన చేశాడు, స్టార్ అలా లేపుతున్నారు పైకి. అయ్యగారు అలా ప్రార్థన చేసి వెళ్ళిపోగానే ఆడి పెట్టి పాట ఏంటో తెలుసా, దంచవే మేనత్త కూతురా అంట. అడు దరిద్రుడా అనుకున్నానండి నేను. ఒరే ఇంకా క్రిస్మస్ స్టార్ట్ అవ్వాలి, ఇక క్రిస్మస్ రోజు మహాదారుణం అండి. ఆ రోజు వినకూడని పాటలండి. ఆ రోజు అసలు దేవుడు అండి మిగతా రోజుల్లోనైనా కాస్త కళ్ళు తిరుగుతాడేమో, ఆ రోజు అయితే ఆయన 24 గంటలు కళ్ళు మూసుకొని ఉంటాడేమో అనిపించింది నాకు. అంత దరిద్రం జరిగిద్ది ఆ రోజు, అసలు పరమ దరిద్రం అండి. ఎందుకంటే వాక్యానుసారంగా పండగ చేసేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? స్కిట్లు, నేను చెప్పాను కానీ స్కిట్లు ఒకళ్ళు, కొంతమంది పిల్లలకు కూడా అసభ్యకరమైనటువంటి భంగిమలతో డ్యాన్స్ లేపీటాలు. ఈరోజు సర్వ సమాజం పూర్తిగా పాడైపోయింది. క్రైస్తవ బుద్ధి చెప్పేవాళ్ళు లేడు క్రైస్తవ సమాజానికి. బుద్ధి చెప్పారనుకోండి వాడిని రెండో రోజు సభకు పిలవరు. ఒకసారి సభకి వెళ్తేనండి నిజంగా సభ జరుగుతూనే ఉంది, పక్కన బీరు బాటిళ్ళు పార్టీలు ఆలోచిస్తున్నారు వాళ్ళు. ఎందుకు ఇప్పుడు సభ అయిపోగానే సెమీ క్రిస్మస్ ఆ రోజు బాగా గుర్తు నాకు. సభ అయిపోగానే బీరు బాటిల్ ఓపెన్ చేయాలి. ఇప్పుడు అక్కడ కేసులు తెచ్చుకొని రెడీ పెట్టుకున్నారు. అక్కడ ఏం చేయాలి చెప్పండి వీళ్ళందరినీ? పైన ఏమో స్టార్ ఉంటుంది, లోపలేమో బార్ ఉంటుంది. వీడికి ఇష్టానుసారం విచ్చలవిడి. అలాంటిది మీరు ఎప్పుడు చేయకండి. పొరపాటును కూడా అలాంటి సమాజంలో కూడా మీరు ఉండకండి. చక్కగా వాక్యం చెప్పే సంఘాలు ఉన్న దగ్గరికి వెళ్ళండి, వాక్యం నేర్చుకోండి. మన ప్రభు త్యాగం గురించి చెప్పే సంఘాల దగ్గరికి వెళ్ళండి. విచ్చలవిడిగా తాగి ఇష్టానుసారంగా డ్యాన్సులు వేసే వాళ్ళ దగ్గరికి ఎప్పుడు వెళ్ళకండి. మీ జీవితాలను పాడు చేసుకోండి. క్రైస్తవ జీవితాన్ని ఆర్పుకోకండి. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. సమయం